2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మోసం జరిగిందా? చంద్రబాబు నాయుడు ఎన్నికకి దాదాపు 51,00,000 అదనపు ఓట్లు కారణమయ్యాయా అంటే, పరకాల ప్రభాకరు కొన్ని లెక్కల్ని బయటికి తీసి ఎలక్షన్ కమిషన్ ప్రకటించినటువంటి విషయాల్లో ఉండేటటువంటి టెక్నికాలిటీస్‌ని ప్రశ్నిస్తూ ఒక ఆర్టికల్ రాశారు. ఆయన చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద రాజకీయంగా, మీడియా పరంగా పోరాటం అయితే సాగిస్తున్నారు. ఫీల్డ్ లెవెల్‌లో కాకపోయినా ఆయనకి వీరికి ఏర్పడినటువంటి వైరము లేదంటే గొడవ ఏంటో తెలీదు కానీ, చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ మోడీకి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్లాట్‌ఫామ్స్, ముఖ్యంగా సోషల్ మీడియాని ఎక్కువగా ఆశ్రయిస్తూ రకరకాల ఇంటర్వ్యూలతోటి బాధపెడుతూ ఉన్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. కానీ బీజేపీ అగ్రనాయకత్వం కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఆయన ప్రధానమైనటువంటి ఫోకస్ పెడుతూ చంద్రబాబు నాయుడు భుజం మీద పెట్టి బీజేపీని, కేంద్ర నాయకత్వాన్ని లేదంటే ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించడానికి ఒక పాశుపతాస్త్రంగా అనేక రకాలైనటువంటి గణాంకాలని, తర్వాత ఎనామలీస్ అంటే తేడాలు ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ వెల్లడించినటువంటి ఆ రిజల్ట్స్కి సంబంధించి ఓటింగ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ అసలు ఎన్నికే సక్రమంగా జరగలేదు అనేటటువంటి సందేహాలు లేవనెత్తారు. దీనికి వేదికగా ది వైర్ అంటే నేషనల్ స్టాండర్డ్లో, అంటే ఇప్పుడు కేంద్ర స్థాయిలో జాతీయ మీడియా అంతా మోడీ అనుకూలమైనటువంటి వాతావరణం, గోడీ మీడియా అనేటటువంటి అపప్రద మూటగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రతికూలమైనటువంటి వార్తలకి ఏమాత్రం ఆధారాలు ఉన్నాయని భావించిన, ఆధారాలు ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లుగా అనుమానం ఉన్న వెంటనే ఒక ప్రధానమైనటువంటి వార్తలు వేసేటటువంటి ది వైర్ అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, మోడీ వ్యతిరేకమైనటువంటి వేదికగా ఉపయోగపడుతున్నటువంటి ది వైర్లో పరకాల ప్రభాకర్ ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. దానికి ఈజ్ దేర్ ఏ మిస్చీఫ్ బిహైండ్ 2024 మిరకల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసారు. అంటే ఏదో లోపం ఉందా, ఏదో మోసం జరిగిందా 2024లో జరిగినటువంటి అద్భుతం. ఎందుకంటే అద్భుతమైన అనడానికి 175 సీట్లు, 164 సీట్లు కూటమి గెలుచుకుంది, కేవలం 11 జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కాబట్టి ఈ అద్భుతం వెనక ఏదో మోసం కుట్ర ఉందా అంటూ ప్రశ్నిస్తూ వైర్ కథనం రాయడం. ఈయన చాలా కాలంగా పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలో ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద బీజేపీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కూడా చెప్తున్నారు. కానీ జాతీయ స్థాయికి వెళ్ళాలి ఈ అంశమైన ఉద్దేశంతో ఆయన ఈ ఆర్టికల్ని ది వైర్లో రాయటము, ఆ వెబ్సైట్కి ఒక స్టాండర్డ్ అంటే జర్నలిస్టిక్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి వాళ్ళే నేతృత్వం వహించడంతో అది పెద్దగా వైరల్ అయింది. ఇప్పుడు దాని మీద రకరకాల రూపాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈయన లేవనెత్తినటువంటి సందేహాలు మాత్రం ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆయన దాదాపు 5 గంటలకి ఎలక్షన్ ముగుస్తుంది. మే 13వ తారీఖున 5 గంటలకి సాధారణంగా ఎలక్షన్ ముగుస్తుంది. తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి అనుమతిస్తారు. 5 గంటల నుంచి తర్వాత అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఓటింగ్లో 51,00,000 అదనపు ఓట్లు పోలయ్యాయి. మామూలుగా చూస్తే టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే 5 గంటలకే ఎలక్షన్ ముగుస్తుంది. కానీ ఆ తర్వాత అనుమతించినటువంటి సందర్భంలో 51,00,000 ఓట్లు పోలయ్యాయి అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అభియోగం. అది దాదాపు 12% మేరకు అదనపు ఓట్లు, అంటే ఓవరాల్ పోలింగ్లో 68% అని 5 గంటలకి ఎలక్షన్ కమిషన్ 68.06%, 68.04% ఓట్లు పోలయ్యాయని 5 గంటల సమయానికి మే 13వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అది 8 గంటల సమయానికి మరి 68.12% అంటే 0.8% మాత్రమే 3 గంటల వ్యవధిలో పోలైనట్లుగా నేషనల్ స్థాయిలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. 11:45కి చూస్తే 11:45 కూడా ఓటింగ్ జరుగుతూ ఉంది కొన్ని పోలింగ్ బూత్లో. దాంతో 76.6% అంటూ 11:45కి ప్రకటించారు. 17వ తేదీన మళ్ళీ అన్నీ సమప్ చేసి 80.66% అంటూ ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ తర్వాత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు పోస్టల్ ఓట్లు ఇవన్నీ కలిపి 81.7% అంటూ ప్రకటించారు. ఇలాగా ప్రకటించడంలో ఓకే, 5 గంటల తర్వాత అనుమతించారు కరెక్టే. కానీ 5 నుంచి 8 లోపల జరిగినటువంటి పోలింగ్ 0.8% ఉండడం ఏంటి, 8 తర్వాత లెక్కలు తీస్తే కనుక అప్పటికి ఇంకా 3,500 పోలింగ్ బూతుల్లో ఓటింగ్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత పోలైనటువంటి ఓట్లు కూడా 17 లక్షల పైచిలకు ఉన్నాయి.
అంటే ఆ 3,500 బూతులు, ఈ 17 లక్షల ఓట్లు ఇవన్నీ పోల్చి చూస్తే కనుక ప్రతి గంటకి 200 మంది ఓటేసినట్లుగా కనిపిస్తోంది. ఇది సాధ్యమా? నిమిషానికి ఒకళ్ళు ఓటు వేయడము, లేదంటే 45 సెకండ్లకు ఒకళ్ళు ఓటు వేయడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియలో ముందు మనం మనం చెకింగ్ చేయించుకోవాలి. తర్వాత మనకి స్లిప్ ఇస్తారు. స్లిప్ ఇచ్చిన తర్వాత మనం ఓటు వేస్తున్నట్లుగా వేలిముద్ర వేస్తారు. తర్వాత మనం వెళ్ళి ఈవీఎం మిషన్లో సెలెక్ట్ చేసుకుని ఓటు వేయాలి. అందులో 2 ఎలక్షన్లు, అంటే అప్పట్లో అసెంబ్లీకి, పార్లమెంట్కి కలిపి కనుక ఆంధ్రప్రదేశ్లో 2 ఓట్లు. అది కేవలము 60 నిమిషాల వ్యవధిలో 200 ఓట్లు చొప్పున యావరేజ్ పడుతోంది. ఇది సాధ్యమయ్యే పనేనా? ఈ రకంగా 17 లక్షల ఓట్లు పడ్డాయనేటటువంటి అనుమానాలతోటి ఇది ఖచ్చితంగా దేర్ ఇస్ ఎ మిస్చీఫ్, ఒక అక్రమం జరిగింది అంటూ ఆయన స్పష్టమైనటువంటి ఆరోపణ చేశారు. దీని మీద ఇంతవరకు కూడా ఎన్నికల కమిషన్ ఇటీవల కాలంలో చాలా కాలము 4-5 రోజులు పైచిలుకు అవుతుంది. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ దీనిపైన వివరణ ఇవ్వకపోవడంతో వైరల్గా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా సపోర్టింగ్గా చాలా పకడ్బందీగానే వాదన చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా అయితే 5 గంటలకి 68.04% ఉండేటటువంటి ఓటింగు, 8 గంటలకి 68.12% ఉన్న ఓటింగు, 11:45కి 76.17% ఉన్నటువంటి ఓటింగు, మళ్ళీ 17వ తారీఖు 80.66% ఓటింగు. కేవలము ఈ మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక రకరకాలైనటువంటి తేడాలు, వ్యత్యాసాలు కనిపించడం, ఒక రాత్రి 3 గంటల వ్యవధిలోనే 12% ఓటింగ్ నమోదు కావడం, ఇవన్నీ అనుమానాలు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు మొదటి నుంచి అనుమానం ఉందంటూ ఈ వార్తల్ని వైరల్ చేస్తోంది. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రము 5 గంటలకి ఎన్నికల కమిషన్ ప్రకటించింది అంటే అది 5 గంటల వరకు తమ వద్ద ఉన్నటువంటి అంటే 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ కాదు, తమ వద్దకి రావాలంటే సమాచారం, అంటే రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ కమిషనర్ సిఇఓ స్థాయికి రావాలంటే సమాచారం 3 గంటలకో అక్కడ ఉండేటటువంటి ప్రిసైడింగ్ ఆఫీసరు, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఆ పోలింగ్ బూత్ స్థాయిలో ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్, నియోజకవర్గ స్థాయిలో 150-175 పోలింగ్ బూత్లు ఉంటాయి కనుక 150 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఆ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కి పంపుతారు సమాచారం 175 బూత్ల నుంచి. ఆ రిటర్నింగ్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్, అంటే కలెక్టర్ స్థాయికి అక్కడ నుంచి సమాచారం పంపుతారు. ఆ కలెక్టరు స్టేట్ లెవెల్లో ఉండేటటువంటి సిఇఓ స్థాయికి, అంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయానికి పంపుతారు. ఈ వ్యవధి అంతా కూడా 3 గంటలకి ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసరు ఆ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ పంపితే మొత్తం ఆ నియోజకవర్గంలో 175 బూతుల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉండే డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్కి పంపుతారు. అక్కడ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఈయన అంతా కూడా సమప్ చేసుకుని ఆ లెక్కలన్నీ, గణాంకాలన్నీ సరి చేసుకున్న తర్వాత 3 గంటలకి జరిగినటువంటి పోలింగ్ 5 గంటలకు ప్రకటిస్తారు. ఇప్పుడు 68.04% ఇప్పటికి ఓటింగ్ నమోదైందంటే అది 3 గంటల సమాచారం అవుతుంది తప్ప 5 గంటలకే, అంటే 4:59 కూడా చివరి ఓటేసిన తర్వాత ఆ సమాచారం ఇమీడియట్గా రాష్ట్ర స్థాయికి రాదు. అంటే రియల్ టైం గవర్నెన్స్లో ఇక్కడ ఓటు వేసిన వెంటనే నమోదయ్యేటటువంటి ప్రక్రియ లేదు. అది ఇటీవల కాలంలో దాన్ని కూడా ప్రవేశపెట్టారు, 2024 ఎన్నికల్లో లేదు. అందువల్ల ఈ సమాచారం ఒక దగ్గర నుంచి, అంటే క్షేత్రస్థాయిలోంచి, పోలింగ్ బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి, జిల్లా స్థాయిలో ఎలక్టోరల్ ఆఫీసర్కి, అక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి వచ్చి ఆ మొత్తం సమాచారాన్ని అక్కడ ఉండేటటువంటి గణాంకాలన్నింటినీ సెట్ చేసుకున్న తర్వాత ప్రకటిస్తారు. ఇది 1.5-2 గంటల వ్యవధి పడుతుంది. అంతకుముందు చెప్పేవన్నీ కూడా ఉజ్జాయింపుగానే ఉంటాయి. అందువల్ల 5 గంటల అనేటటువంటి ఫిగర్ 68 ప్రకటించింది, 3 గంటల సమాచారం అవుతుంది. అదే సందర్భంలో రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ 68.12% నమోదైంది అంటూ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చింది. ఇది కూడా నిజానికి 6 గంటల సమాచారాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్టేట్ నుంచి కేంద్రానికి వెళ్ళిన తర్వాత ప్రకటించి ఉంటారు అనేటటువంటిది తెలుగుదేశం వర్గాలు చేస్తున్నటువంటి వాదన. అయితే 3,500 బూతుల్లో రాత్రి 2:30 వరకు ఓటింగ్ జరిగింది అనేటటువంటిది ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి వివరాలు.
ఇంత శాతం గంటకి 2 అంటే ఈ పరకాల ప్రభాకర్ తీసుకున్నటువంటి లెక్కల ప్రకారం గంటకి 200 ఓట్లు వేయగలుగుతారా అంటే ఎలా జరిగింది? దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి? అసలు నిజానికి 5 గంటలకు ప్రకటించిన సమాచారము 68.6% అనేటటువంటిది ఏ సమయానికి సంబంధించినటువంటి సమాచారము? ఫీల్డ్ లెవెల్లో ఎన్ని గంటల నుంచి సమాచారం తీసుకుని రాష్ట్ర స్థాయిలో 5 గంటలకు ప్రకటించారు? అంటే సమాచారం ప్రకటిస్తున్న సమయమా, లేదంటే ఆ సమయం వరకు నమోదైనటువంటి ఓటా? ఇది క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే కనుక ఖచ్చితంగా రాజకీయాలకి ఒక వేదికగా రాష్ట్రాలు తగలడుతూ ఉంటాయి. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కంగారుగా కాకుండా ఇది 3 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికి 68% నమోదైంది అంటూ 3 గంటల వరకు ఉన్న సమాచారం, 3 గంటల వరకు నమోదైనటువంటి సమాచారం ప్రకారము అని చెప్పాలి. ఎందుకంటే 5 గంటలకు ప్రకటిస్తున్నది 5 గంటల వరకు ఉన్నటువంటి నమోదైనటువంటి ఓట్లు అని అనుకునేటటువంటి అనుమానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది 3 గంటల వరకు ఇన్ని ఓట్లు నమోదయ్యాయంటూ 5 గంటలకు ప్రకటించిన ఆ టైం గ్యాప్ అనేటటువంటిది చెప్పాలి. అది చెప్పకపోవడము, తర్వాత 8 గంటల నుంచి వేసినటువంటి ఓట్లు 3500 పోలింగ్ బూత్లో వేసినటువంటి ఓట్లు గణనీయంగా ఎక్కువగా కనిపించడం. 8 గంటలకు ఒకసారి ఈ పోలింగ్ పర్సంటేజ్ ప్రకటించిన తర్వాత పర్సంటేజు గణనీయంగా కనిపించడం అనేటటువంటి, అంటే 8 గంటలకు ప్రకటించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అన్నా తప్పై ఉండాలి, లేదంటే ఆ 8 గంటల నుంచి 12 తర్వాత అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ అయినా తప్పే ఉండాలి. ఈ రెండిట్ల మీద వివరణ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి అనుమానాలు నెలకొంటాయి. ప్రజాస్వామ్యానికి నష్టదాయకము. అంటే ఎన్నికల కమిషను ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలతోటి తాము ఏదో తొందరగా ఇచ్చేస్తున్నాం రిజల్ట్, లేదంటే తాము 5 గంటలకు ప్రకటిస్తున్నామంటే 5 గంటల వరకు ఉంది అనేటటువంటి భావన, అంటే ప్రజల్లో ఒక ఇమేజ్ కోసమా, లేదంటే చాలా వేగంగా పనిచేస్తున్నాం అనేటటువంటి ధోరణి కోసమో కానీ 5 గంటలకు రిజల్ట్ ఇప్పటి వరకు అంటూ 5 గంటలకు ప్రకటించేది 5 గంటల వరకు అనుకుంటారు. కానీ నిజానికి ఎలక్షన్ కమిషన్కి చేరేటప్పటికే 3 గంటల సమాచారం 5 గంటలకు చేరుతుంది. ఇది స్పష్టమైనటువంటి లెక్కతోటి స్పష్టమైనటువంటి సమయం చెప్పకపోతే ఎన్నికల కమిషన్కి విమర్శలు పాలవుతుంది. అదే సమయంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని మీద ఇప్పటికైనా ఎలక్షన్ కమిషను తమని ఎవరూ ప్రశ్నించినా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి బాధ్యతారహితమైనటువంటి వైఖరి ధోరణిని ప్రదర్శించకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాదు, ప్రతి ఎన్నికకు సంబంధించి తాము ఇస్తున్నటువంటి సమాచారం ఏ టైంకి సంబంధించింది, తర్వాత 5 గంటల సమయం దాటిన తర్వాత గంటకి ఎంతమంది ఓటర్లు అఫీషియల్గా ఓటు వేశారు అనేటటువంటి వివరాలు గణాంకాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఎందుకంటే 5 గంటల తర్వాత అంటే రష్ పెరుగుతుంది, తర్వాత దొంగ ఓట్లు పెడతాయి అనేటటువంటి అనుమానాలు ఉంటాయి, లేదంటే మ్యానిపులేషన్ చేశారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పార్టీ కానీ అనేటటువంటి భావనలు కూడా ఉంటాయి. ప్రజలకు ఇప్పుడు అనేక రకాలైనటువంటి సందేహాలు పెరిగిపోయినాయి. అందులోని అధునాతనమైనటువంటి టెక్నాలజీ పరంగా ఈవీఎంలను కూడా మేనేజ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎన్నికల కమిషను స్పష్టంగా ఏ గంటకి ఎంత ఓటింగ్ నమోదైందని ఇప్పుడైతే పక్కాగా లెక్కలు ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా 5 గంటల తర్వాత ఓటింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉంటాయి. కాబట్టి అవి కూడా వెల్లడిస్తే కనుక ఇలాంటి ఆరోపణలు, ఎందుకంటే టార్గెటెడ్గా చేసేటటువంటి ఆరోపణలకి ఈసీ నుంచే సమాధానం వచ్చినట్లుగా ఉంటుంది.